హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురీస్ టేస్టీ రెసిపీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను కషాయం ఎలా చేయాలని చూపించబోతున్నాను. ఈ కషాయం ఎందుకు యూస్ చేస్తారంటే, ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా కోల్డ్, కాఫ్, కఫము, అలాగే థ్రోట్ పెయిన్, దగ్గు ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతుంటుంది. పిల్లలకు కూడా ఎక్కువగా అవుతుంటుంది. సో అలాంటి వాటికి, అలాంటి కోల్డ్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఈ కషాయము భలే బాగా పనిచేస్తుందండి. సో ఇది 3 రోజులు తాగాలి. భోజనం అయిన తర్వాత నైట్లో 3 రోజులు ఒక్కొక్క గ్లాసు వేడి చేసుకొని తాగాలి. ఇలా తాగితే ఎలాంటి కోల్డ్, ఎలాంటి కఫము ఏదైనా సరే తక్కువైపోతుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే భలే బాగా పనిచేస్తుంది. సో ఇది నేను ఇక్కడ నేర్చుకున్నానంటే, మా ఇంట్లో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మా అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ చేసిచ్చేదంట. సో వాళ్ళ అక్క, మా అత్తయ్య వాళ్ళ అక్క ఎప్పుడు దీన్ని చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మేము నేర్చుకొని మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. మన పిల్లలకి కోల్డ్ అయినప్పుడు ఈ కషాయం ఒక్కరోజు ఇస్తే చాలండి, త్వరగా తగ్గిపోతుంది. తప్పకుండా మీరు యూస్ చేయండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. సో ఇది రెగ్యులర్గా కూడా తాగచ్చండి. ఇది బీపీ, షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ కషాయం తాగితే చాలా మంచిది. అయితే రండి, దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం యూస్ చేస్తున్నానంటే ఆకులు. సో ఇక్కడ నేను మొదటగా తులసి ఆకు యూస్ చేస్తున్నాను. ఒక గుప్పెడంతా తులసి ఆకు, అలాగే ఒక గుప్పెడంతా పుదీనా ఆకు. సో ఈ తులసి, పుదీనా ఆకు కోల్డ్కి చాలా మంచిది. అలాగే తలనొప్పి, ఇండైజెషన్ ప్రాబ్లము ఇవన్నిటికీ ఈ 2 ఆకులు చాలా మంచిది. దీంతో పాటు నేను కప్రెల్ ఆకు యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చి వామాకు అంటారు, అలాగే కర్పూరవల్లి ఆకు అనేసి కూడా అంటారు. సో ఇది దగ్గు, కఫము ఇలాంటి వాటికంతా ఇది భలే బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూపించే ఆకులన్నీ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇది కూడా ఒక గుప్పెడంతా. సో ఇప్పుడు నేను ఒక్కరికి అయ్యేంత చూపిస్తున్నాను. సో ఇది మెయిన్ అండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంటు. ఇదే అన్నిటికన్నా బెస్ట్ ఇంగ్రీడియంటు. సో దీని పేరు వచ్చి కుప్పింటాకు అంటారు. గూగుల్లో ఒకసారి చెక్ చేయండి, దీని గురించి మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా మంచి ఆకు. ఎక్కడైనా మీకు ఈ చెట్టు దొరికితే తెచ్చి పెట్టుకొని ఇంట్లో నాటుకోండి. పిల్లలకి అప్పుడప్పుడు ఈ ఆకుని నూరి దీని జ్యూస్ని తాకిపియండి, చాలా మంచిది. సో ఇది మేము చెట్టే నాటుకున్నాం. ఈ ఆకులు అన్ని చెట్లు మా ఇంటి దగ్గర ఉంటుంది. సో దీంతో పాటు 2 స్పూన్లంతా ధనియాలు, 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు జీలకర్రలు, అలాగే బెల్లం కొద్దిగా, ఒక 2 ఇంచంత అల్లము, ఒక అర టీ స్పూన్ అంత పసుపు, ఒక ఖర్జూరం తీసుకోవాలి. సో ఇవన్నిటిని మనము ఉడకపెట్టుకోవాలండి. సో మనము ఈ జీలకర్రలు, మిరియాలను, అల్లంని కొంచెం దంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లోకి 5 గ్లాసుల నీళ్లు వేసుకోండి. సో నేను ఇది ఒక మనిషి 3 రోజులు తాగేంత నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను 5 గ్లాసులంతా నీళ్ళు వేసుకుంటున్నాను పెద్ద గ్లాస్లో. చాలా ఈజీ అండి కషాయం చేయడము, మీకు చాలా ఎక్కువ పని అనేది ఏమీ లేదండి. సో ఇక్కడ 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. సో ఇది కొంచెం వేడి అయ్యేటప్పుడు మనం ఇందులోకి జీలకర్ర, మిరియాలని కొంచెం దంచుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం కూడా దంచుకొని వేసేసుకోవాలి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, ఖర్జూరాన్ని కూడా నేను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంతో పాటు ధనియాలు, అలాగే బెల్లము, పసుపు, అలాగే చూపించిన ఆకులన్నిటిని కూడా వేసేసుకోవాలండి. సో వేసుకొని దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి, బాగా బాయిల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ తులసి ఆకు, పుదీనా ఆకు, కప్రెలాకు, అలాగే కుప్పింటాకు. సో ఈ కుప్పింటాకు మీకు లేదు, ఇంటి దగ్గర లేదనుకుంటే అమెజాన్లో డ్రై లీవ్స్ దొరుకుతుంది. దాన్ని కూడా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. సో కానీ నర్సరీలో ఎక్కడైనా వెళ్ళి ఇలాంటి ఒక చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి ఖచ్చితంగా కోల్డ్ అనేది తక్కువ అయ్యే అవుతుందండి. సో 1 ఇయర్ పిల్లల నుంచి ఈ కషాయాన్ని తాకిపియచ్చు, చిన్న గ్లాస్లో తాకిపియచ్చు. 1 ఇయర్ లోపల ఉండే పిల్లలు అయితే వాళ్ళకి ఈ కప్రెలాకు, తర్వాత కుప్పింటాకు ఇవి రెండింటిని బాగా దంచుకుని దాంట్లో వచ్చే రసాన్ని, అంటే దాంట్లో వచ్చే జ్యూస్ని పాలాడ్లో వేసి కొంచెం తేనె వేసి తాకిపిస్తే చాలా బాగా ఉంటుందండి. కోల్డ్ అనేది త్వరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ కషాయంలో నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఎలా ఉడకపెట్టుకోవాలంటే, ఈ 5 గ్లాసుల నీళ్లు 3 గ్లాసులు అయిపోవాలండి. సో అంతవరకు ఉడకపెట్టుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడ 5 గ్లాసులు నిండుగా నేను నీళ్లు వేసుకున్నాను, కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసులు తక్కువైనంత వరకు బాగా ఉడకపెట్టుకున్నాను. ఒక అరగంట ఉడకపెట్టుకోవాలి. సో చూడండి, ఈ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అలా ఉడకపెట్టుకున్న తర్వాత దీన్ని కాసేపు ఆరనివ్వండి. ఆరనిచ్చుకొని మళ్ళీ మనము తాగే మాత్రం ఉంటుంది కదా, అప్పుడు వేడివేడిగానే తాగాలి. నైట్లో
భోజనం అయిన తర్వాత ఒక్కొక్క గ్లాసు, పెద్దోళ్ళు అయితే పెద్ద గ్లాసులో ఒక్కొక్క గ్లాసు వేడి చేసుకొని మనం కాఫీ తాగుతాం కదా, అలా తాగేయాలి. సో ఇది ఇప్పుడు బాగా ఆరిపోయిందండి. దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఫిల్టర్ చేయకుండా జస్ట్ అలాగే కలుపుకొని ఆకులు మాత్రం తీసేసి తాగేయాలి. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇవ్వండి, చాలా మంచిది. మీరు కూడా తాగండి. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ కషాయం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో వాచ్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్.